12 అధ్యాయాల్లో విషయాలు ఎలా ఉన్నది మనకి తెలియపరిచినటువంటి కుమారుడు. ప్రేమైన విశ్వాసాలు ఎక్కడ ఏది ఎలాగ ఉన్నదో అవి మనకి ప్రముఖంగా బోధించినటువంటి వారై ఉన్నారని మీకు మనవి చేస్తున్నాను. అలాగనే వాక్యం ద్వారాగా కుటుంబానికి మరింత దేవుని ఆశీర్వాదములు రావాలని మీకు మనం చేస్తున్నాను. మరి మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న సమయము. ఎందుకంటే ప్రతి సంవత్సరము మన మధ్యకి ఏకేపించి మనతో ఉండి చక్కినటువంటి వర్తమానాలు పంచిపెట్టి మరి వారి విషయంలో మనకి ఎంతో సంతోషము ఆనందము కలగజేసి అద్భుతమైన క్రియలు పాటలు వాక్యములు మనకి అందించేటువంటి వారై ఉన్నారని మీకు మనం చేస్తున్నాను. మరి అక్కడికి ఇష్టాపురం, అలాగే రామన్నగూడెము, అలాగే తిరుపతి, వడ్లపల్లి ఇటువంటి గ్రామాల్లో మరి చేస్తున్నటువంటి ఆయన పని, దేవుని యొక్క పని పరిచర్య గొప్పగా ఎదగబడాలని అడుగుతూ మరి ఆయన ఎక్కడెక్కడికి తిరిగినా ఎన్నంటో దేవుడు ఉన్నారని నడిపిస్తూ ఉన్నారని మనం చేస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక మరి కొద్ది నిమిషాలు మరి వారికి కూడా చక్కనటువంటి వర్తమానం మనకి ఇస్తారని మీకు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నన్ను ప్రేమతి స్థలానికి నడిపించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ప్రతి ఏటా నన్ను ఈ స్థలంలోనికి ఆహ్వానిస్తున్న మా తోటి దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ జోసెఫ్ పరాజయ్య గారికి, వారి కుమారులు దైవజనులు మనోహరయ్య గారికి, అమ్మగారికి నా ప్రత్యేక మరణాత. అంతేకాదు కానీ మరి ఈ గృహవాసులు అబ్రహ్మ గారు కుటుంబానికి నా ప్రత్యేకమైన మరణాత తెలియచేస్తున్నాను. నేను కొద్ది నిమిషాలు ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కానీ సమయానుకూలంగానే మిమ్మల్ని విడిచిపెడతానని తెలియచేస్తుంటున్నాను. చిన్న పాట పల్లవి చరణం పాడుకుని పక్క సందేశంలోకి పెడతాను. పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలములకు, ఎంత పాపివైనా ప్రేమించినాడు నీ జీవితములో. ఏ
స్నేహితులారా, నేటి దినాల్లో క్రీస్తు నమ్ముకున్న పిల్లలమైన మనలో కొందరు దేవుడు మమ్మల్ని అభివృద్ధి కలగ చేస్తాడని మేము అనుకుంటున్నాము. కానీ ఎందుకో మా జీవితంలో అభివృద్ధి లేదు అని నిరాశ చెందే వారిని మనలోనే అనేక మందిని చూచే వారిమై ఉన్నాము. ప్రియులారా, విశ్వాసులు దేవుని చేత ఆశ్రయించబడాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసులు చేయవలసిన పని ఒకటి ఉన్నది. అదే పరిశుద్ధ పౌలు ఆయన చెప్తున్న మాటలు. ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా అదే వాక్య ధ్యానాలు చేసుకున్నాం మనమంతా కూడా. కనుక మరలా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము తేనె లాంటిది, జుంటి తేనె కంటే మధురమైనది. ఎంత తిన్నా తేను చేదు వస్తుందా? రాదు. జుంటి తేనె అంతకంటే కూడా చేదనేది కూడా రాదు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియమైన వారలారా, అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం 22వ వచనంలో మనము చూడండి. కావున చాలండి ప్రియులారా, అభివృద్ధి ఎందుకు చెందతలేదు అనేది రాత్రి నేను తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. మనము చాలా మంది దేవుని వద్దకు ఎందుకు వస్తుంటారంటే, అభివృద్ధి చెందటానికి, ఆశ్రయించబడటానికి, రుణాలను తీరుస్తాడు అని కదా, మేలు చేస్తాడని, ఇలా రకరకాలుగా మనము దేవుని సన్నిధికి వచ్చిన వారమై ఉండవచ్చు మనలో కూడా. కానీ ఎందుకు మనము జీవితంలో అభివృద్ధి చెందలేదు అంటే, అపొస్తలుడైన పౌలు ఈ ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము చాలా మంది కూడా 2024వ సంవత్సరము దేవుని కృపను బట్టి గట్టెక్కేస్తాము అనుకుంటున్నాం మనం కదండి. పౌలు ఏమంటాడు అంటే, నిలుస్తున్నవాడు పడిపోకుండా చూచుకుని. ఒకవేళ 2024వ సంవత్సరం నేను బతికిపోయాను, గడిచిపోయాను అనుకుంటున్నావేమో మనం. కానీ 25లో మన మీద ఉండాలంటే దానికంటే ఎక్కువగా బలంగా ప్రార్థన చేయాలి. దైవజనుడు దేవదాసయ్య గారు ఉపమానంలో బహుగా ప్రార్థన చేయండి, ఇక మీదటను మహిలో ఉన్న కీడులను గెలవటానికి చేయాలి, ఇంకా చేయాలి. మనం అనుకోవచ్చు, అయ్యా 2024 సంవత్సరం చాలా ప్రార్థన చేశాను అని ఉండొచ్చు. కానీ అది సరిపోదు, ఇంకా చేయాలంట ప్రార్థనలు. అయ్యగారి యొక్క ఉపదేశంలో చూస్తే, ప్రియులారా, ఎందుకు మనము ఈ సంఘము ఎందుకు అభివృద్ధి లేదు అంటే, పౌలు ఆ సంఘానికి చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రియులారా, ఆ పాత స్వభావాన్ని వదలండి అని చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఈ సంఘం ఏం చేస్తుందంటే, ప్రియులారా, పాత స్వభావాన్ని ఎప్పుడు పెట్టుకొని వచ్చేస్తుంది. 24 నుంచి 25లో కూడా ఎంట పెట్టుకొచ్చేస్తుంది అంటే, అర్థమైందండి? అది ఎంట పెట్టుకొచ్చింది అంటే దాన్ని చెడుని విడవుకోకుండా అభివృద్ధి చెందాలా అనుకుంటాం అసాధ్యం. దాన్ని వదలాలి. ఖచ్చితంగా మనం వదిలితేనే కానీ మన జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. కనుక దాన్ని వదిలిన మనము ఎలా ఉండాలంటే, ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉండాలంట. మనం యేసు ప్రభు వారికి ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు మనం కలిగి ఉంటేనే అభివృద్ధి చెందుతాము ప్రియులారా. కానీ మనం దేన్ని వదలతలేదంట. వస్తా 24వ సంవత్సరంలో ఉన్న చెప్పండి, ప్రాచీన స్వభావాన్ని ఎంతమంది ఎంబడి పెట్టుకొచ్చేస్తాము 25లోకి కదా. ఎలా ఎంట పెట్టుకొస్తాము అంటే, ప్రియులారా, అంటే దాన్ని వదలటానికి మన మనస్సు రాదు. ఆ చెడును వదలటానికి మనస్సు రాదు. ప్రియులారా, కొంతమంది స్నేహితులు ఉన్నారు. అందుట్లో ఒక వ్యక్తి ఆ రోజు
ఆ సాక్షులు వాషింగ్ చేయకుండా అదే వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆ సాక్షులు ఏమని చేస్తుందంటే బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఆ స్నేహితులు అంటున్నారు, ఆ సాక్షులన్నా మార్చు, లేదంటే వాటిని వాషింగ్ చేసుకొని ఉతుక్కో అన్నాడు. కానీ వీడు వాటిని మార్చలేదు, ఉతకటము లేదు. వాళ్ళతో కలిసి ఉంటున్నాడు. వాడు కూర్చున్న దగ్గర నుంచి కూడా అంతే వస్తుందంటే సాక్షుల నుంచి ఆ చెమటికి తడిసిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒక రోజున ఆ స్నేహితులు అన్నారు, నువ్వు గనక వీటిని మార్చనన్నా మార్చు, లేదంటే ఉతుకు, లేదంటే నువ్వు మాతో రావటానికి వీలు లేదు అని చెప్పేశారు ఖచ్చితంగా స్నేహితులు. ఇప్పుడేం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. రెండింటిలో కొత్త ఏమన్నా కొనాలి, దీనన్నా వాషింగ్ మిషన్ ఉతకనన్నా ఉతకాలి. మొత్తం మీద వీడేం చేశాడంటే ప్రియులారా కొత్త సాక్షులు కొనేసుకున్నాడు. కొనుక్కుని అట్లా వేసుకొని స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడంటే చూపిస్తున్నాడు. ప్యాంటు కొంచెం పైకి ఎత్తి పాదాల దగ్గర, ఇదిగో నేను కొత్త సాక్షులు కొన్న చూడుడి అని చూపిస్తున్నాడు. చూపుతాకేమో కొత్తయే, కానీ వాళ్ళు అంటున్నారు కొత్త సాక్షులు వేసుకొచ్చావు కానీ వాసన వస్తుంది ఎక్కడి నుంచి అంటున్నారు. వాడు ఏమో కొత్త కొన్నాడు, వేసుకున్నాడు, కానీ పాపకి ఎక్కడ వాసన అవుతుందంటే వాడు ఏమన్నాడు తెలుసా, నేను కొత్త కొన్నానంటే మీరు నమ్మరని ఇది పాత సాక్షులను ప్యాంట్ జోలో పెట్టుకొచ్చానని ఇలా చూపించాడు అంటే. హల్లెలూయా. మనము కూడా 24 సంవత్సరములు కూడా ప్రాచీన స్వభావాన్ని వదిలేసాము, ప్రభువా నూతన స్వభావాన్ని ధరించుకున్నాము అనుకుంటూ దాన్ని ఏం చేస్తాం, పాత స్వభావాన్ని 25లోకి మోసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చు మనలో. ఒకవేళ అలా ఉంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీ జీవితంలో రాదు. ఆ మనసు అనేది నీ జీవితంలో రాదు. అయితే యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నాడు? పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన అంటాడు, కాబట్టి క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉన్నాడు. ప్రియులారా యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే మనం అభివృద్ధి చెందాలంటే క్రీస్తు ప్రభు వారు ఏ మనసు కలిగి ఉన్నాడో అది కలిగి ఉంటే మన జీవితంలో అభివృద్ధి పొందుతాము, లేకపోతే అంతా శూన్యమే. అర్థమైందండి? అంతా కూడా శూన్యమే. ప్రియులారా ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన అంటే 86వ కీర్తనలో 5వ వచనంలో ఒకసారి మనం వాక్య ధ్యానం చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నాడో మనం చూద్దాం. ఆయన చూడండి ఇక్కడ ఆయన ఏ మనసు అంటే క్షమించే మనసు కలిగి ఉన్నాడు అంటాడు. క్షమించుటకు సిద్ధమైన ప్రియులారా ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఎవరిని క్షమించటానికి, ఎవరిని క్షమించటానికి ఆయన చిత్త మనసు కలిగి ఉన్నాడు అంటే ఒక భక్తుడు ఇట్లా రాస్తాడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచి వారి తాపు చేరి మేలు కలుగ చేయును. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచి వారి తాపు చేరి మేలు కలుగ చేయును. యేసు వలన వాని గృహము ఆనంద నిలయము, యేసు వలన వాని గృహము ఆనంద నిలయము. యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడు, యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడే. యేసు క్రీస్తు ఈ జగాన సాటి లేని దేవుడు, ఆయనే సజీవమైన ఆరాధ దైవము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నాడు అంటే క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అంటండి. ప్రియులారా ఎవరిని క్షమించడానికంటే పాపులను క్షమించే మనసు ఆయన వద్ద ఉన్నది. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 34వ వచనములో చూస్తే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. ప్రియులారా క్షమించి వేస్తాడు. కొరడాలతో కొట్టుచుండా పిడికిలు బిగించి మృదుచున్నప్పటికేనో
అసహించుకొనుచున్న, కాండ్రించి ఉమ్ము వేస్తున్నప్పటికను ఆయన ఏం చేశాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమించని మనసు కలిగి ఉంది. మరి నవీన స్వభావమును ధరించుకున్నామని చెప్పుకొనిచున్న మనము క్షమించే మనసు మనకున్నదా? చెప్పండి, మనకుందా? ఒకవేళ అట్టింటున్నాము, అమ్మకు ఎంత పెట్టాలంట? అట్టున్నర పెట్టాలి. అంటే తిట్టితే తిట్టున్నర తిడతామా? సగం లాపుతారా? పిల్లగా చేస్తాం మనం కదా ప్రియులారా. ఒకవేళ ఎలా ఉంటే ఎలా మన జీవితంలో అభివృద్ధి చెందుతాం? మనము క్షమించే మనసు కావాలి. ఆయన క్షమించి వేశాడు. 42వ వచనంలో చూస్తే, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే వెంటనే అన్నాడు, ఏం ఆలోచన చేయకుండా, నేనే నీవు నాకు పరదేశుడిని ఉంటావు అన్నాడు. అంటే అతడు గొప్ప పాపి, మరణానికి తగినటువంటి నేరములు చేసినటువంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు చెప్పండి? క్షమించి వేశాడు. పరలోకములో ఆయన చెంతను కూర్చోబెట్టుకుంటానికి తీసుకుని వెళ్ళినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ప్రాచీన స్వభావాన్ని వదలండి. మీరు యేసుక్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉంటేనే మోక్షంలోకి మీరు చేరతారు. లేదంటే మీ జీవితంలో అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొందాలంటే ఎక్కడుంటే అభివృద్ధి పొందుతాము. చాలా మంది అంటారు, యేసుబాబు అంటే మనకు చాలా ఇష్టం అండి, గుడికైతే రావట్లేదు కానండి అయ్యగారు మీరు వాక్యం చెప్తుంటే అస్సలు నిద్రపోనండి నేను అనేవాళ్ళు ఉన్నారు మా దగ్గర. వాక్యం చెప్తానంట అయిపోయే వరకు నిద్రపోవాలండి. ఉపయోగం ఏముంది? నువ్వు రావు, నేను చెప్తా, నువ్వు అక్కడ నుండి ఉంటే సుఖమేముంది? ఇక్కడికి రావాలి. రైలు బండి వస్తుందని రోజు దాని వైపు చూస్తూ నువ్వు ప్రయాణం చేసినట్ట, దాంట్లో ఎక్కితే ప్రయాణం చేసినట్టు కదా. అలా అనేవాళ్ళు కూడా లోకంలో చాలా మంది అన్నారు, యేసుబాబు అంటే మాకు ఇష్టమేనండి, వాక్యం అయ్యారు జోసెఫ్ అయ్యారు లేక మనోహర్ గారు చెప్తున్నట్టు మేము వింటానే ఉన్నామండి. ఉపయోగం ఏంటంటే రావాలి, దాన్ని అవలంబించాలి, దాని ప్రకారం నడుచుకోవలసిన అవసరం ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మీరు అభివృద్ధి చెందాలి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం చదివినట్లయితే ఆయన ఏమంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలా ప్రియులారా, అంటే తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అంటున్నాడు. అంటే మనం అభివృద్ధి చెందాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయనలో అంటుకట్టబడాలి. యేసుబాబు అంటే మాటలంటే మాకు ఇష్టమండి, వింటున్నానండి, పాటలు కూడా కొన్ని పాడుకుంటానని నేను పొలాలంతా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ నువ్వెక్కడికి రాలేదంటే ఆయనలో అంటుకట్టబడలేదు. నువ్వు నీకు ఎలా ఉంటుంది? నీ అభివృద్ధి ఎలా ఉంటుంది? అంటుకట్టబడలేదు. నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించాలని అనుకుంటున్నాము, కానీ మనము మన పాత స్వభావాన్ని, చెడిపోవు స్వభావాన్ని, మోసకరమైన దురాశ కలిగిన స్వభావం అంటండి మనలో. ఎవరిలో అంట? వాళ్ళలోనా? లేదు, మనలోనే అని చెప్తాను నేను. మనలో ఏముంటుందంట? మోసకరమైన దురాశ ఉన్నది. అందుకని దురాశ దుఃఖానికి చేటు. ప్రియులారా, ఇటువంటి లక్షణాలు మనలో ఉంటే 2024 కాదు 34 వచ్చిన మన స్థితి ఇలాగే ఉంటది. నీ స్థితి ఇలాగే ఉంటది. ఉపయోగం ఏముంది? ఎన్ని పండుగలు చేసినా నీ స్థితి మారకపోతే ఉపయోగం ఏముంది? అందుకని అంటున్నాడు, పాత స్వభావాన్ని వదిలిన నీవు క్రీస్తు యేసుకు మనసు, ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా నీ అభివృద్ధి ఉంటది అంటున్నాడు. ఏ మనసు అని ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియ స్నేహితులారా, మరొక మాటను మనము లేఖనంలోంచి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ప్రారంభంలోంచి మనం చూస్తే ఇక్కడ సాత్వికమైన మనసు కలిగి ఉండాలంటండి. ఏ మనసు? అమ్మా చాలు. ఏ మనసు కలిగి ఉండాలంట? సాత్వికమైన మనసు. మీరు ఎప్పుడైనా చదివితే టైం ఓవర్ అయిపోతుంది, అందుకే నేను కుదిస్తున్నాను. అర్థమైందండి? ఏ మనసు కలిగి ఉండాలంట?
యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నాడు అంటే సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన నీవు నేను సాత్వికమైన మనసు కలిగి ఉన్నామా లేదా? పరీక్ష చేసుకున్న రాత్రి మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలని మనము ఉదయం నుంచి రాత్రత్వారం కూడా నిద్ర లేకుండా అక్కడ దేవుణ్ణి స్తుతించాం మందిరాల్లో కదండి. మందిరాల్లో స్తుతించాము. చాలా మంది అమ్మ హ్యాపీ గారు చెప్తే ఎందుకులేండి దేవుడు ఏం చేశాడు ఇలా అనేవారు కూడా లేకపోవాలి లేరా అంటలేదా? అందుకనే అంటే 2024 సంవత్సరాలు ఏం మేలు పొందలేదా నువ్వు కదా? మరి చెప్తామా ఇన్ని మేలు చేశాడని? ఇందాక తల్లి చెప్పింది సాక్ష్యం మాకు ఎంతో మేలు చేశాడు. అలా ఎంత కొద్ది మంది మాత్రమే ఉంటారు అలా సాక్ష్యం ఇచ్చేవారు. కానీ ఎక్కువ శాతం మంది చెప్పరు ఎంత మేలు చేసిన దేవుడు ఏం చేశాడండి అంట. అందుకనే దైవజనుడు అయ్యారి పాటలు ఏంటంటే పొందియున్న మేలులన్నీయు బంకంబు మీద ఎంతమందు స్మరణ చేయుచు. పొందియున్న మేలులంట మనం ఏం చేస్తున్నాము? బొంకుతున్నామంటే ఏం మేలు చేశాడని. నిన్ను సజీవుడిగా ఉంచాడు కదా. నీకంటే అందసందము కలిగిన వారు, ఐశ్వర్యవంతులు, బలవంతులు, ధనవంతులు ఎందరో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే 25వ సంవత్సరం చూడకుండా వెళ్ళిపోయారు చాలా మంది. కానీ మనము ఇలా ఉన్నామంటే ఎంతకంటే మేలు ఏం కావాలి అమ్మా? ఎంతకంటే మేలు ఏం కలిగి ఈ మేలు చాలదా? ఈ మేలు సరిపోద్ది కదా? ఏం చేశాడు మేలు అంటే ఏం చేస్తామంటే యేసు ప్రభుని చులకనగా మాట్లాడుతున్నాం మనం. అందుకనే దైవజనుడు అంటున్నాడు పొంది ఉన్న మేలులన్నీ బొంకవద్దు మీరు. ఏ మేలు ఒకవేళ నేను చేస్తాను అని ప్రభు మాట్లాడితే చేయలేదు అంటానికి నీ దగ్గర ఏమన్నా జవాబు ఉన్నదా? ఆయన చేస్తానని చెప్తున్నాడు కానీ నువ్వు చేయలేదు అని నువ్వు నిరూపించగలవా? చేస్తాడు కనుకనే నేను చేస్తాను అని చెప్తున్నాడు. పిల్లరా, ఒకటి సాత్వికమైన మనస్సు మనము కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదివితే అక్కడ మరొక మాట మనకు కనపడుతుంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను. హల్లెలూయా. చక్రవర్తం గట్టిగా నమస్కారం. ఎందుకో తెలుసా? దీన మనసు గలవారి వద్ద ఆయన నివాసం ఉంటాడంటండి. ప్రకటన 22 ఉంటది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారి ప్రతి భాష విందుమును తుడిచివేయును. దీన మనసు గలవారి వద్దంట ఆయన ఉంటాడంట. నలిగిన వారిని ఉజ్జీవింపచేయటానికును వారి వద్దే దేవుడు ఉంటాడంటండి. అటువంటి మనసు నలిగిన మనసు మనకున్నదా? నూతన సంవత్సరంలో కూర్చోమని చెప్పుకొనిచున్న మనలో ఈ మనసు ఉన్నదా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం రాత్రి నుంచి కూడా ఈ సాయంకాలం వరకు కూడా ఈ నూతన సంవత్సరం గురించి మనము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అయితే ఈ మనసు ఉందా లేదా మనకు? క్రీస్తు ప్రభు అంటున్నాడు నలిగిన వారిని ఉజ్జీవింపచేయటానికును విడిపించటానికును దీన మనసు కలిగిన వారి వద్ద నేను నివాసం ఉండటానికి ఉంటున్నాను అని ఆయన చెప్తున్నాడు. మరి మనం ఉంటామా? ఇదే నా ప్రశ్న. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? నా మదిని కోవెలగా మలసిపోవయ్యా, నా హృదిని రారాజుగా నిలసిపోవయ్యా. మనసు
హల్లెలూయా. అంటే ఆయన మనసున్న మంచి దేవుడు కనుక ఆయన మనసును మనకిచ్చి వేస్తాడు. మరి మన మనసు ఇస్తామా కదా? మన మనసు ఇస్తామంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది వేరే రూట్లో వెళ్ళిపోతుంది. నా మనసు నీకు ఇచ్చేస్తానని చెప్తారు, కానీ అక్కడ కాదు ఇచ్చేది. ఎక్కడ ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన మనసును దేవునికి ఇవ్వాలి ప్రియులారా. అంటే దీన మనసు కలిగి మనం ఉండాలంటే నూతన సంవత్సరంలో కూర్చున్న మనం క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ఉన్నామని చెప్పుకొచ్చున్నాం. మనము సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. మరొక మనసును మనం చూస్తే కొలసీల పత్రిక 3:12 చూస్తే జాలి గల మనసు ఉండాలంటండి. మనము అమ్మ ఏ మనసు? జాలి గల మనసు ఉండాలంటే జాలి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ మనం ఎన్ని ఘోరాలు చేసినా ప్రభువా అని ఒక మాట అంటేనంట ఆయన ఏం చేస్తాడంటే హఠాత్తుగా చేర్చుకుంటాడంట. అంత జాలి కలిగిన మనసు యేసుక్రీస్తు వారికి ఉంది. మరి మనకు ఉన్నదా? జాలి గల మనసు ఉందా? దయ చూపాలి, మనం జాలి పడే వారిగా ఉండాలి. ఎవరి ఎడల జాలి చెప్పండి, ఎవరి ఎడల ఉండాలి? పేదలైన వారి ఎడల జాలి పడాలి. అర్థమైందండి? పేదలైన వారి ఎడల జాలి కలిగి మన మనసు ఉంటే అలా సిద్ధం చేసుకోవాలంట. మన మనసు లేక ఉపయోగము ఉండదు. ప్రియులారా, మరొక మనస్సును మనము ఆలోచన చేస్తున్నట్లయితే వినుటకు శబ్ద మనసు అంటే ఇర్మియా గ్రంథం 6:10 చదివితే అక్కడ అంటే దేవుడు చెప్పే మాటలు వినటానికి ఎలా ఉండాలంట? మనము శబ్ద మనసు. దేవుని మాట వింటున్నట్టే ఉంటాము కానీ వినము. చెప్పండి, ఎలా ఉంటామంట? వింటున్నట్టే కనబడతాము కానీ వింటామా? అయ్యగారు చెప్తాడు, జోసెఫ్ అయ్య గారు, అయ్యా మందిరానికి చున్నం వేయాలి, అలాగే ఎస్ అయ్య గారు అంటాం. కనపడడం మళ్ళీ మా అయ్యగారు జేమ్స్ అయ్య గారు కామరగొట్లో ఆరాధన అయిన తర్వాత మందిరంలో కొంచెం పని ఉంది, ఎంతమంది ఉంటారు చేతులు ఎత్తుందంటే 20-25 చేతులు వేసే పైకి అంత అయిపోయి ప్రార్థన చేస్తే లాస్ట్ దగ్గరికి ఒక 6-7 చేతులు కలిగిన వాళ్ళే ఉండేవారు. 6-7 ఉండేవాడు. అందుట్లో నేను ఒక్కడే ఉండేవాడిని. ఎంతమంది ఉన్నా నేను ఒక్కడే ఉండేవాడిని. ఆ పని చేసి సాయంత్రం 5-5 వచ్చేటప్పటికి ఉదయం 10 గంటలకు ఆరాధనకి వెళ్తే వచ్చేది. కానీ అందుకనే దేవుడు చెప్పే పనిని చేయడానికి నీకు మనసు ఉండాలి, మనసు ఉండాలి. నూతన స్వభావాన్ని ధరించుకున్నామని చెప్పుకుంటాం కాదు, కానీ ఆ మనసు నీలో ఉంటేనే నువ్వు ధరించుకున్న దానికి అర్థం ఉంటుంది, లేకపోతే ఉపయోగము లేదు. సాత్విక క్రీస్తు యేసు కలిగిన మనసు నేను కలిగి ఉన్నానని ఒక ఆయన చెప్తాడు. ఎవరు? పౌలు. క్రీస్తును చూడాలా అయితే నన్ను చూడండి అంటున్నాడు. ముందు ఆయన చూస్తే ఎవరు కనపడతారు? నన్ను చూడండి. పరలోకం వెళ్ళాలా మీరు? నా నడక చూడండి, నన్ను పోలి నడవండి. నేను క్రీస్తును పోలి నడిసా, నన్ను పోలి మీరు నడవండి. క్రీస్తును చూడాలా అయితే నన్ను చూడండి. నన్ను చూస్తే క్రీస్తును చూసినట్లే. అంటే ప్రియులారా, ఒకప్పుడు పౌలు ఆయన అంటాడు, నేను ఒకప్పుడు దోషకుడును, హింసకుడును, కర్కోటికను, హానికరుడును, కానీ క్రీస్తును నమ్మిన తర్వాత అవన్నీ నాలో ఉండటానికి వీళ్ళు అన్ని తీసివేస్తాను నేను. ఇప్పుడు క్రీస్తు ప్రేమ తప్ప నాలో ఏమి ఉండటానికి వీలు లేదు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము పాత స్వభావాన్ని, మోసకరమైన దురాలోచనలు మనలో ఉంటే మోక్షానికి వెళతామా? డైరెక్టర్ చెప్పుకుంటాం కదా, నేను మోక్షానికి వెళ్ళిపోతాను క్రీస్తు నమ్ముకున్నానని మనం చెప్పుకుంటాం కదండి. వెళ్తామంటే వెళ్తాం. ఎప్పుడు వెళ్తాం? చెడంతా విడిస్తేనే వెళ్తాము. అందుకనే దైవజనుడి పాటలో ఉంటుంది, పాప మార్గము దరికి పోవక పాత ఆశలు కోరక, పాప మార్గము దరికి పోవక పాత ఆశలు కోరక, ఎప్పుడు నిల్దే వెంబడింపక కృపణ సంగుము రక్షక, ఎప్పుడు నిల్దే వెంబడింపక కృపణ సంగుము రక్షక, జీవితాంతము వరకు నీతి సీమ
అల్పమంటిని. కనుక అయ్యగారి యొక్క ఉపమానములు పాప మార్గంలో వెళ్ళవద్దు అని చెప్తా ఉంటున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఏ మార్గాన్ని ఎన్నుకుంటాడు? ఆ నూతన స్వభావాన్ని ధరించుకుంటాం అనుకుంటున్నాము, కానీ పాప మార్గాన్ని ఎన్నుకుంటున్నామేమో మనము. దాన్ని విడిచిపెట్టాలని పౌలు గారు ఆ సంఘానికి రాస్తా ఉంటున్నాడు. ప్రియులారా, దాన్ని వదలుకుంటుంటే ఎన్ని నూతన సంవత్సరాల్లో నువ్వు ప్రవేశించినా పరలోకంలో నువ్వు ప్రవేశించలేవు అని ఆయన ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మరొక మాటను మనము ఆలోచన చేస్తున్నట్లయితే మనము ఏ మనసు కలిగి ఉన్నాము అంటే, ప్రియులారా, రోమపత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే భ్రష్ట మనసు కలిగి ఉన్నామంటే మనం. ఎవరంటే భ్రష్ట మనసు కలిగి ఉన్నది? విశ్వాసులే. భ్రష్ట మనసు కలిగి అవిశ్వాసులుగా మారిపోతున్నాం మనమే. అందుకనే మనలో ఎంతమంది అంటే సగం మంది కూడా ఎత్తబడరేమో కదా. కనికి వెళ్ళారు సగం మంది వెళ్ళారండి, కానీ మన వర్షానికి వస్తే అంతమంది కూడా వెళ్ళవేమో. మరి వెళ్ళకపోతే ఇంకా భక్తి ఎందుకు? మనకి భక్తి జీవితం ఎందుకు? అర్థమైందంటే భ్రష్ట మనసు మీలో ఉందేమో, దాన్ని తీసివేయండి. నూతన సంవత్సరం కూర్చుని మీరు దాన్ని తొలగించవేయండి, అది ఉండడానికి వీల్లేదు అని పౌలు ఈ రోమ సంఘానికి రాస్తా ఉంటున్నాడు. పిల్లలు, ఆ సంఘము ఎలా ఉందంటే భ్రష్ట మనసు కలిగి ఉందంట. అయితే మనం ఎలా ఉన్నామో? మనం సంఘంలో ఉన్నాం కదా, మన మనసు ఎలా ఉంది? ఏ మనసు ఉంది మందని ఒకసారి ఆలోచన చేసుకుందాం. రోమా పత్రికలోని 11:25 ఉంటది, కఠినమైన మనసు అంటండి. ఏ మనసు అంట? కఠినమైన మనసు. ఒక తల్లి తన బిడ్డనంటే రాయన కరుగుద్ది అని వీడు హృదయమో కరగదు అంటే, మన మనసు నూతన సంవత్సరం అడిగి పెట్టిన మనము చెప్పుకొనిచున్న మనము కఠినమైన మనసు ఉంటే ఉపయోగం ఏముంటుంది? కఠినమైన మనసు కలిగిన వారిని దేవుడు రానిస్తానన్నాడు. జాలి గల మనసు ఉంటేనే నా దగ్గర చూడు. కఠినమైన మనసు, భ్రష్ట మనసు మీ దగ్గర ఉంటే నా రాజ్యంలో వాటికి చోటు లేదు అని ఆయన అంటున్నాడు. వాక్యం నిల్చున్నాం మనము. ఒకవేళ ఏ మనసు కలిగి ఉన్నామో మనం ఈ రాత్రి ఆలోచన చేసుకున్నాం. ఈ రాత్రి మనము ఆలోచన చేసుకునే వారిగా మనం చూద్దాం. ప్రియ స్నేహితులారా, అందుకని ఇక్కడ యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో 23వ వచనం కనుక మనం చదువునట్లే చదవండి వాక్యం ఒకసారి. 22వ అధ్యాయం యోబు గ్రంథంలో 23వ వచనాన్ని. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించేలా. హల్లెలూయా. నీవు అభివృద్ధి పొందేదవు. చాలు ప్రియులారా, చూడండి ఇక్కడ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వైపు నువ్వు తిరిగి నీ గుడారములో లేక మన గుడారములో ఉన్న దుర్మార్గతనంట దూరంగా తరిమి వేస్తే అప్పుడు అభివృద్ధి పొందుతావు నువ్వు. హల్లెలూయా. తీర్థ ఒప్పుకుంటామా? అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, నేను ఇలాగే ఉంటాననే వాళ్ళు కూడా లేకపోలే లోకంలో. అభివృద్ధి కల అవసరం నాకు, కానీ నేను ఇలాగే ఉంటాను అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లోకంలో. మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఒకటి సర్వశక్తిని వైపంట మనం ఖచ్చితంగా తిరగాలి. తిరిగిన మనము మన గుడారములో ఉన్న దేని తీసేయాలంట? దుర్మార్గతను తీసివేసేయాలి. మనమేమో దుర్మార్గతంతా మన గుడారములో పెట్టుకుని ప్రభువా ప్రభువా అంటే పరలోకం వెళ్తామా? యేసు ప్రభు అదే చెప్పాడు, ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకములో చారుడు. మరి ఎవరు చేరుతారు? అమ్మా, తండ్రి చిత్త ప్రకారం అంటే ఈ దుర్మార్గతను తొలగించుకున్నవాడు, భ్రష్ట మనసు లేనివాడు, సాత్వికమైన మనసు కలిగిన వాడే పరలోకంలో చేర్చుకుంటాడు ఆయన. ఇవన్నీ కళమస్సము, ఇవన్నీ మన హృదయంలో పెట్టుకుంటే ఎలా వెళ్తాం? మనం చూసి లోకము నవ్వుద్ది. మనం క్రీస్తు ప్రభుని లోకములో ఎవరు చేసేవారిగా మనమే ఉంటున్నాము. ఎవరు చేయట్లేదు ఆయన చులకన. ఎవరు చేస్తున్నారంటే క్రైస్తవులు అని చెప్పుకునే వారిపై మనమే చేస్తున్నామేమో. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉంటున్నాడు. ప్రభు ప్రభు అన్నవాడు పరలోకంలో చేరతాడంటే
చేరతాడు. ఎలా ఉంటే చేరతాడంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనసు అంటే క్షమించే మనిషి ఉండాలి, సాత్వికమైన మనిషి ఉండాలి, జాలిగల మనిషి ఉండాలి. అప్పుడే చేర్చుకుంటాడు ఆయన. అంతేగాని ఇవన్నీ మనం తీయకుండా ప్రభు 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 అంటే ఉపయోగము లేదు. అందుకనే భక్తుడు రాస్తాడు ఇలా, ప్రభు ప్రభు అని పది పది ప్రార్థించుట ఫలితము శూన్యం. ప్రభు ప్రభు అని పది పది ప్రార్థించుట ఫలితము శూన్యం. ప్రతి దినము చెరువునెత్తుకుని పయనించుటది పవిత్ర వేదం. ఇదే సత్యము, ఇదే నిత్యం, ఇదే మార్గము, ఇదే జీవం. హల్లెలూయా. ప్రభు ప్రభు అని మనం పదే పదే అన్న ఉపయోగము ఉండదు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నట్లయితే సంఖ్యాకాండములో 14వ అధ్యాయములో 24వ వచనం చూస్తున్నట్లయితే మంచి మనసు కలిగి ఉండాలంటండి. ఏ మనసు ఉండాలంటే మంచి మనసు కలిగి ఉండాలి. మనం మంచి మనసు లేకపోతే ఉపయోగము లేదు. కానీ ఏం చెప్పుకుంటుందంటే, లోకము విశ్వాసం చూసి అరే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ మనసు అస్సలు బాగోదండి. ఏం బాగోదు? మన మనసు ఎలా ఉంటుందంట? మనసు లేదండి వాళ్ళకి, మంచి మనసు కాదండి, వెళ్తున్నారు ఎందుకో. అర్థమైందండి? ఇదే గ్రామంలో ఒక వ్యక్తి నాకు ద్వారకా తీరంలో కనిపించినప్పుడు మాస్టర్ అని పిలుస్తాను నేను ఆయన. అయ్యా మాస్టరు చర్చికి వెళ్తున్నారంటే, ఎందుకండి బాబు మానేస్తాను అన్నాడు. అదేంటండి బాబు అంటే, నచ్చలేదండి నాకు అక్కడ. ఇంకో చోటుకి వెళ్ళమన్నా, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది, విశ్వాసులు అలాగే ఉంటున్నారు, అయినా వాళ్ళ కొరకు కాదు నీ కొరకు నువ్వు వెళ్ళు అని చెప్పాను నేను. ప్రియులారా, అంటే ఆ విశ్వాసుల యొక్క నడక బాగోలేదండి, అందువల్ల నేను మానేస్తాను అన్నాడు. నేను అప్పుడు వెంటనే, అయ్యా మీరు భోంచేశారా అన్నాను నేను. ఆయనేమో విశ్వాసం చెప్పు వారు నడక బాగోలేదు అందువల్ల నేను మానేస్తాను అంటే, మీరు భోంచేసి వచ్చారా అన్నా. లేదండి అన్నాడు. వండుకొని వచ్చారా అన్నా. అన్నాడు. ఇంటికి వెళ్ళిందా మీరు తింటారా ఎవరికైనా పెడతారా అని అడిగాను నేను. ఇట్లే ఉంటే నా జవాబులే. నేను ఎవరికి ఎందుకు పెడతామండి, నేనే తింటాను అన్నాడు. మరి నువ్వు తినేటప్పుడు నువ్వు వండుకున్నావు, నువ్వు తింటావు, నీ భక్తిని బట్టి ప్రభు నీకు విశ్వాసం అంటే పరలోకి వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు, ప్రభు చూసుకుంటాడు. అందుకే నేను ఏమన్నాడు, తిరిగే వారిని తిరగనివ్వండి, తినేవాళ్ళనే తినేవ్వండి, నేను రాకడలో చూసుకుంటాను అన్నాడు. నీకెందుకు వాళ్ళ గొడవ, నీ విశ్వాసము నీ భక్తిని బట్టి నువ్వు వెళ్ళు అని చెప్పాను. ఒక నెల తర్వాత మళ్ళీ మండలం ఆఫీస్ దగ్గర కనుక మాస్టారు అంటే, అయ్యా వెళ్తున్నానండి, దేవుని స్తోత్రం, వెళ్తున్నాను. కనుక ప్రియులారా, మన భక్తి జీవితం ఎలా ఉంది, మన హృదయము ఎలా ఉన్నది, నూతన సంవత్సరంలో అడిగి పెట్టిన మనము ఒకవేళ నవ్విన స్వభావాన్ని, పాత స్వభావాన్ని, అది ఎలా ఉందంటే మోసకరమైనది, దురాశ కలిగింది కనుక దాన్ని విడిచిపెట్టకపోతే ఎన్ని సంవత్సరాలు మనం చేసుకున్న ఉపయోగమో లేదు. మోక్షం అస్సలు రానివాడు యేసయ్య. చెడికి అక్కడ పరలోకంలో చోటు లేదు కనుక ఆ చెడుని మనం కనుక విడిచిపెట్టకపోతే మనం మోక్షంలోకి వెళ్ళము ప్రియులారా. అందుకనే చిత్తపడాలంట. మనం రాకడలో ఎత్తపడాలంటే ఎలా ఉండాలి, చిత్తపడాలి ప్రియులారా. యేసు మాట నేను చెవిన పెడితిని, తానున్న చోటిని నేను పరుగులెడితిని. యేసు మాట నేను చెవిన పెడితిని, తానున్న చోటను నేను పరుగులెడితిని. కొట్టుకుందును తన మహిమ వస్త్రము, స్వస్థపడుదును నా సకల వ్యాధిని. హల్లెలూయా. యేసు మాట నేను చెవిని పెడతాను, ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నేను పరుగులు తీస్తాను. విశ్వాసముతో ఆమె యేసు ప్రభు చెంగు ముట్టుకుంది, వెంటనే ఆమె వ్యాధి నుండి విడుదల పొందింది. ప్రియులారా, విశ్వాసం అంటే అలా ఉండాలి. కానీ నేటి దినాల్లో విశ్వాసాలను చెప్పుకొనిచున్న మనలో అటువంటి విశ్వాసము కనపడతలేదు.
యేసు ప్రభు చోట చెప్తుంటాడు, నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఎవరితో మాట్లాడాలి నేను, వారికి వినే మనసు లేదు అంటున్నాడండి. వినే మనసు అంట విశ్వాసుకి లేదంటండి. మాట్లాడాలని నేను కోరుకుంటున్నాడు, నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు యేసయ్య, కానీ వినే మనసు నీకుందా? నూతన సంవత్సరం అడుగుపెట్టిన నీకుందా? అందుకని యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం ఉంది, నరపుత్రుడా నూతన సంవత్సరం అడుగుపెట్టిన నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు తిన్నగా నిలబడు అంటే వీడేం చేస్తున్నాడంటే, నేను వంకరంకరగా ఉంటానయ్యా, నీ ఇష్టం మాట్లాడితే లేదంట. అదే కదా నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. చక్కగా నిలబడమంటే అమ్మా, చక్కగా నిలబడమంటే ఎటువంటి లోపాలు నీలో ఉండడానికి వీలు లేదు. కానీ వీడు ఏం చేస్తున్నాడంట, వంకరంకరగా నడుస్తున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, మరి బాబు నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను, నాతో తీసుకువెళ్తాను, పరలోకం తీసుకువెళ్తానంటే. కానీ మనం ఎలా ఉన్నామంటే, నేను ఇలాగే ఉంటాను, నీ ఇష్టం, అది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా మోక్షానికి రావాలంటే చక్కగా నిలబడాలి, సాత్వికమైన మనసు ధరించాలి, నిర్మలమైన మనసు ధరించాలి, జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి, నీవు మెత్తటి మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఈ ఉంటేనే నూతన సంవత్సరాలు అడిగి పెట్టిన మనము మోక్షాన్ని చేరుకుంటా, లేకపోతే అంతా కూడా వ్యర్థం. ఇవన్నీ కలిగి ఉన్న మన పుడారంలో దేని ఉంచకూడదంట, యోగ గ్రంథంలో చదివారు కదా, సర్వశక్తిమంతుడి వైపును తిరిగి నీ గుడారములో ఉన్న దుర్మార్గతను కనుక నువ్వు వదిలితే చెప్పండి, అప్పుడు నువ్వు ఎలా ఉంటుందంటే అభివృద్ధి అప్పుడు అవుతా ఉంటావు. అందుకనే యోగ గ్రంథంలో 8వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు మాట్లాడతాడు, దేవుణ్ణంట అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళారా జాగ్రత్తగా వెతకాలంటే. అమ్మా, జాగ్రత్తగా వెతకాలి. ఎప్పుడు లేచి వెతకాలి? ఎప్పుడు వెతుకుతారు? ఏ టైంలో వెతుకుతారు? అమ్మా, రేయి మొదటి సోమం కదా. రేయి మొదటి సోమం అంటే ఇప్పుడు 6 గంటలకి, అంటే 6 గంటలకి ప్రార్థన ఖచ్చితంగా చేయవలసిన అవసరం. 4వ జాము అంటే తెల్లవారులు 3 గంటలకి ప్రారంభమవుతుంది. 4వ జాము అంటే రాత్రికి 4 జాములు. సందుకాడు అంటే 6 నుంచి 9 గంటలకు ఒక జాము, 9 నుంచి 12 గంటలకు ఒక జాము, 12 నుంచి 3 గంటలకి ఒక జాము. అంటే ప్రియులారా, అది 3 నుంచి 6 గంటలకే ఇదే 4వ జాము. మనము కోడికోత జాములో ఉన్నాము అన్నాడు అయ్యగారు. ఏ జాములు అంట? కోడికోత జాము. కోడి కూస్తే రైతు సోదరులు పండుకుంటారా ఇంట్లో? పొలాలకి వెళ్ళిపోతారు. అర్థమైందండి? వ్యవసాయం చేసే వారు ఏం చేస్తారు? కోడి కూసేటప్పటికి పొలాలకి వెళ్ళిపోతారు. అంటే కోడి పోతుంది కనుక ప్రియులారా, ఇవాళ ప్రతి ఇంట్లో ఒక అసలి కోడి పుంజు ఉంది అంటాను నేను. మీరేమంటారు? పుంజు వేరు, అసలు పుంజు వేరు. ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి అసలు పుంజులు చెప్పాలి అమ్మా? లేవా మీళ్ళలో? మాట్లాడాలమ్మా. ఏ పుంజులు ఉన్నాయి? కాకి డ్యాగలు ఉందా? కాకి పర్లా ఉన్నాయా? డ్యాగలు ఉన్నాయా? ఏ కోళ్ళు ఉన్నాయి? మాట్లాడాలి. ఇంకా తెలియదా? ఒక ఆయన పాడతాండి, రాకడొస్తుందిరా రైలు బండిలాగా, కోత కోస్తుందిరా కడవరి ధ్వనిలాగా. హల్లెలూయా. ఏ కోడి పుంజు ఉన్నాయి మన ఇళ్ళల్లో? అమ్మా, మా ఇంట్లో అయితే ఏదో మీడియం కోడి పుంజు ఉంది. అది అసలు కాదు, తక్కువ కాదు. మరి మీ ఇళ్ళల్లో కొత్త లేదా? కోడికోత కాలం ఇది. అంటే ఈ ధరిన కుక్కరు అని జోసఫ్ అయ్య గారు అని అసలు పుంజు కూర్చుంది అనుకోండి. ఆ పక్కన ఉన్న మనోహరయ్య గారు ఏం చేస్తున్నాడు? మాట్లాడమ్మా. సువార్త అంటే ప్రతి ఇంటిలో ఒక కోడి ఉన్నది. టీవీలో ఏం కొత్తన్నారు? ప్రతి ఇంట్లో ఏముంది? టీవీ ఉంది. అందరికి లేకపోతే వినపడుతుంది, రాకడ వార్తలు వినపడుతుంది. అదే కోడి పుంజు అంటే. మనందరి అలాగే ఉన్నవి వింటున్నాం. మనము మనసు మార్చుకోవాలంటండి. నూతన సంవత్సరం వచ్చిన మనము మనసు మార్చుకోవలసిన అవసరము మనది. పిల్లరా, మరి చోటగా మనం చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం.
రోమపత్రికలో 12వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే ఏ మనసు ఉండాలంటే శుద్ధ మనసు ఉండాలంటే, అంటే ఒక మంచి మనసు, కళంకం లేని మనసు ఉండాలి, నిర్మలమైన మనసు ఉండాలని 1 పేతురు పత్రికలో కూడా ఆ భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. అర్థమవుతుందంటే మనం నూతన సంస్థలు ప్రవేశించి మనము ప్రాచీన స్వభావాన్ని వదిలి చిత్తశుద్ధి యందు మనం ఏం చేయాలంటే ఏ స్వభావాన్ని ధరించుకోవాలంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనం పేరు పెట్టుకుంటాం, ఏ పేరు అంటే వీడు నవీన్ అండి అంటే వాడి ఏ స్వభావం అంట స్వభావం ఉంటుంది కదా. కనుక పిల్లల పేరులో ఏమీ లేదు, దేంట్లోనంట మన నడకలోనే, మన ఆలోచనలోనే, మన తలంపులోనే ఉన్నది. అందుకని దైవజనుడు పాటలో ఉంది, ఓహాలో నీ పాపములెల్లా ఒప్పుకొనుము. అంటే ఒకవేళ ఊహలో పాపాలని ఒప్పుకోకపోతే నూతన సంవత్సరంలో అడిగి పెట్టిన మనము ఊహలో పాపాలుంటే దాన్ని ఒప్పుకోకపోతేనంట దేహంలోపలికి దిగి మనం బాధ పెడతాయి అంటండి, రోజు బాధ పెడతాయి అంటండి. రోజు బాధ పెడదామా, ఒప్పుకుందామా? రోజు బాధ పెడదామా? బాధ ఎన్ని రోజులు ఒప్పుకుంటాం? భరించలేం ప్రియులారా. అందుకనే ఈ దుర్మార్గతను మన హృదయం అనే గుడారం నుంచి ఏం చేయాలంటే దాన్ని తీసివేసే వారిగా ఉంటేనే నూతన సంస్థలో ప్రవేశించిన దానికి మనకు విలువ ఉంటుందని నేను తెలియజేస్తూ, మరి క్రీస్తుకు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉన్నాం. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? సాత్విక మనసు కలిగి ఉన్నాడు, క్షమించే కలిగి ఉన్నాడు, దేన మనసు కలిగి ఉన్నాడు, జాలిగల మనసు కలిగి ఉన్నాడు, మంచి మనసు కలిగి ఉన్నాడు, నిర్మలమైన మనసు కలిగి ఉన్నాడు. అంటే ఎటువంటి కలంకం లేని మనసు యేసయ్య కలిగి ఉన్నాడు. ఆయన పిల్లలమని చెప్పుకొనిచున్న మనము కూడా అటువంటి మనసు కలిగి ఉంటేనే మోక్షంలోకి చేరుకుంటాం. అయ్యా మీరెంతన్నా చెప్పండి, మేము ఇంతే అంటే మేము చేసేది జోసఫ్ అయ్య గారిని ఏం చేయలేరు, అమ్మగారి ఏం చేయలేదు, మనోహరయ్య గారు కూడా నేనైనా ఏం చేయలేదు. మా వృత్తిగా చెప్పడం మా వృత్తు, వినటము వినకపోవటం అనేది అది మీ ఉంటే. ప్రకటన పరమ గీతము ప్రకటన అయిన పిదప, ప్రకటన పరమ గీతము ప్రకటన అయిన పిదప, మతములు మిషనలోనికి బైబిల్ మిషనలోనికి వచ్చునని దేవవార్తను దైవజనుడైన దేవదాసు పల్కే. మతములు అంట మిషన్లోనికి వస్తాయి అంట. ఏ మిషన్లోనికి? బైబిల్ మిషన్లోకి. దైవజనుడు అయ్యారు అన్నారు, బైబిల్ పెట్టుకున్న వ్యక్తి బైబిల్ మిషనే. బైబిల్ పెట్టుకున్న మనందరం కూడా ఎవరు ఏ మిషన్ అంట? బైబిల్ మిషన్. చాలా మంది పేరు తెలియక బైబిల్ మిషన్ అంటే దేవదాసయ్య గారి మిషన్ అంటున్నారు. చాలా మంది దేవదాసయ్య గారి మిషన్ కాదు, దేవుడు బైబిల్ మిషన్ దేవదాసయ్య గారికి బయలుపరిచాడు. అర్థమైందండి? అందుకనే బైబిల్ అంటే బైబిలే మిషన్ అనగా పనిచేయుట. అంటే బైబిల్ పనిచేసేదే మనం పెట్టుకున్న పేరు బైబిల్ మిషన్ అని. అర్థమైందండి? ఇవన్నీ అంట ఎక్కడ పడతాయి అంట? అంటే బైబిల్ పనిచేసే వరుసలోనికి అందరం కూడా చేస్తామంట. అయ్యారు క్రిస్మస్ గత వారం రోజుల కింద పాడుకున్నాం కదా, పంక్తిలోకి రండి క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. అంటే ఆ క్రీస్తును ఆరాధించే వరుసలో లైన్లోకి రండి పాడుకున్నా మనము. ఇప్పుడు ఏ వరుసలోకి రావాలంట? బైబిల్ పనిచేసే అంటే క్రీస్తును ఆరాధించే పనిలోకి మనందరం కూడా వద్దాము. అలా రావాలి అంటే పాత స్వభావాన్ని వదిలిన మనము నవీన స్వభావాన్ని ధరించుకున్న మనము క్రీస్తు యేసు వారు ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు కలిగి ఉందాము. అలా ఉండగలిగే స్థితి ప్రభు మనందరికీ రాత్రి దయచేయును గాక. కృపానిధివైన కనికరం కలిగిన దేవ, వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఈ రాత్రి కొద్ది నిమిషాలు మాట్లాడుతూ సహాయం చేశావు. నీ దాసులు ప్రభు అబ్రహం గారు వారి కుటుంబం అంతా ప్రతి ఏటేటా ఈ రీతిగా నీ నామాన్ని
ఇదిగో దైవజనులు జోసెఫ్ అయ్య గారు వారి కుటుంబమును ఆదివారములు ఈ కూటములు లేక ఈ పండుగలు ఘనముగా జరిగించడానికి యాజకుల కుటుంబాన్ని మీరు ఎన్నుకొని ఈ రీతిగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పండుగలో మేము కూడా పాల్గొనే కృప దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన ఈ కొద్ది మాటలు బిడ్డల హృదయంలో భద్రము చేయండి. నీటిలో ఆహారం చల్లండి. కొన్ని దినాలైన తర్వాత అది పైకి తేలి ఫలించునని వాగ్దానం బట్టి రీతిలో వాక్యమనే విత్తనమును అయ్యా లోకమనే దానిలో వెదజల్లుతున్నాము. అది పైకి తేలి మనకులో వచ్చి మహావృద్ధి పొందినట్లుగా కృప చూపమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ రాత్రి మీతో కొద్ది విషయాలు మాట్లాడటానికి సమయం అనుగ్రహించిన మరి దైవజనులు రెవరెండ్ జోసెఫ్ అయ్య గారికి, మనోహరయ్య గారికి, వారి కుటుంబానికి, అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించి ఏటేటా ఆహ్వానిస్తున్న అబ్రహం గారు మరి వారి కుటుంబానికి కూడా అందరికీ నా ప్రత్యేకమైన మరణాత